వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యము 5, అవమానం 4. ఈ ఏడాది రాజయోగం లభిస్తుంది. సంవత్సరమంతా శని లాభస్థానంలో సంచరించడం వల్ల కాస్త ఒడిదుడుకులు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటాయి. రాహు రాజస్థానంలో ఉండడం వల్ల కలిసొచ్చే అంశాలు ఉంటాయి. డిసెంబర్ 7 నుంచి రాహు భాగ్యంలో కొలువుదీరడం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు. సంవత్సరం ఆరంభంలో గురువు ధనస్థానంలో ఉండటం వలన ఆర్థిక స్థితి అత్యుత్తమంగా ఉంటుంది. జూన్ నుంచి గురువు 3వ ఇంటికి మారతాడు. ఆ ప్రభావంతో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ తర్వాత గురువు 4వ ఇంటికి చేరతాడు కాబట్టి దీంతో కుటుంబ బాధ్యతలు ఎక్కువగా అవుతాయి. డిసెంబర్ 7 నుంచి కేతువు తృతీయంలో ఉండటం వలన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. శక్తి కొద్దీ అన్నదానం చేయండి. దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. శివుడిని పూజించండి. అంతా మంచి జరుగుతుంది.